దేవుడు మీ తోడు ఉన్నాడు అంటే మీ ప్రశ్న ఏంటి తెలుసా? దేవుడు నా తోడు ఉంటే ఇది ఎందుకు జరగాలి? ఈరోజు చాలామంది ప్రశ్న ఇదేనండి. దేవుడు నా తోడు ఉంటే నాకు ఎందుకు ఇది జరగాలి? దేవుడు నా తోడు ఉంటే నేను ఎందుకు ఫెయిల్ అయ్యా? దేవుడు నా తోడు ఉంటే ఎందుకు ఇది పోయింది? దేవుడు నా తోడు ఉంటే నాకు ఎందుకు యాక్సిడెంట్ అయింది? దేవుడు నా తోడు ఉంటే నాకు ఎందుకు ఈ జబ్బు వచ్చింది? దేవుడు నా తోడు ఉంటే సో వై 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 తెలీదా? వై? ఈ నోస్ ఇట్ వై. ఎందుకంటే దేవుడు అప్పటికే ప్రవక్తను పంపించి చెప్పించాడు ఇందుకు. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్పాడంటే, గిద్యోను, నేను ఇశ్రాయేలు తోడు లేను. ఇశ్రాయేలు తోడు ఉంటే వారికి నష్టము కష్టము ఇవన్నీ ఉండవు. నేను వారిని శత్రువు చేతులు అప్పచెప్పాను. కానీ గిద్యోను, నేను నీ తోడు ఉన్నాను. నేను నీకు తోడై ఉంది కనుక ఒకే మనుషుని హతము చేసినట్లు నేను నీ తోడై ఉన్నాను కాబట్టి దానికి సాదృశ్యం ఏంటంటే, ఒక్క మనిషిని చంపినట్టుగా ఎవరిని చంపుతావు? మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను. ఎవరెవరైతే నీ జీవితంలో దోచుకుని పోయే వాళ్ళు ఉన్నారు చూడు, నీ జీవితం మాత్రం కాదు, సమూహంలాగా వస్తారు కదా, వాళ్ళు మిడతల్లాగా వస్తారు కదా, వారు ఎంతమంది అన్నారా అని, ఎంత ప్రవాహం అన్నారా అని, ఒక్క మనిషిని చంపేలాగా చంపుతావు. ఎంతమందిని చంపారు తెలుసు? అక్కడ 1,00,000 మందిని. తర్వాత చదువుకు నీకు తెలుసు. 1,00,000 మందిని ఒక్కడిని చంపేలాగా చంపాడంట. ఎందుకు? దేవుడు తోడున్నాడు కాబట్టి. ఈరోజు దేవుడు మీ తోడుంటే యూ విల్ డూ థింగ్స్ దట్ విల్ టేక్ 1,00,000 people to do, but you will do it as one person. I'm telling you, the labor that you do, the pain that you go through, the work that you do, if God is with you, it life.